హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నమస్కారం అండి. నా పేరు బాలాజీ. నేను చేయబోయే రెసిపీ బాసుమతి రైస్తో లెమన్ రైస్ అండి. ఆ ప్రాసెస్ ఎలాగో చూద్దామండి. ముందు 1 కిలో బాసుమతి రైస్ తీసుకుంటున్నానండి. అది శుభ్రంగా 4-5 నీళ్ళతో కడుక్కొని మనం ఉడకబెట్టి తెచ్చుకుందామండి తనీగా. మొత్తం 1 కిలో బాసుమతి అండి. ఈ లెమన్ రైస్కి కావాల్సిన పదార్థాలు ఇవేనండి. మొత్తము 1 కిలో క్వాంటిటీకి. ఇది చేసేటప్పుడు చెప్తానండి ఏమేమి వేస్తున్నాను. ముందు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందామండి. కడాయి వేడెక్కినాక ఈ లెమన్ రైస్కి తగ్గ నూనె పోసుకుందామండి. పోపు సామాన్లు వేపాలి కాబట్టి దాని తగ్గ నూనె పోసుకుందాము. కొంచెం నూనె ఎక్కువే ఉండాలండి. ఈ నూనె బాగా హీట్ అయినాక మనము వేరుశనగ పప్పు, ముంతమామిడి పప్పు వేపుకుందామండి. నూనె వేడెక్కిందండి. 50 గ్రాములు వేరుశనగ పప్పు వేసుకుంటున్నానండి. 50 గ్రాములు ముంతమామిడి పప్పు. ఈ రెండు గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొంచెం వేపుకుందామండి బాగా. మాడిపోకూడదండి, మీడియం ఫ్లేమ్లో ఉంది మంట. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోద్ది. చూసారు కదండి, కలర్ మారుతుంది. ఈ స్టేజ్లో మనం తీసుకోవచ్చండి. ఈ మాత్రం ఉంటే సరిపోద్ది. ఇది తీసి పక్కన పెట్టుకొని మనము అది తాలింపు వేసేటప్పుడు మళ్ళీ కలుపుకుందామండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందామండి. సరిపోయింది, గోల్డెన్ కలర్ వచ్చింది. ఇవన్నీ తీసేసి ఒక గిన్నెలో పెట్టుకుందామండి. మొత్తం తీసి అయిపోయిందండి. నూనె అంతా వాడిసిపోయింది. ఇప్పుడు 1 స్పూన్ ఆవాలండి, 1 స్పూన్ జీలకర్ర, పచ్చిశనగపప్పు 1 స్పూన్ అండి, మినప్పప్పు 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. ఇవి వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుందామండి. కొంచెం వేగినాక ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఒక 20% ఫ్రై అయిపోయిందండి ఇది. ఇప్పుడు
పచ్చిమిరపకాయలు అండి ఒక 6 తీసుకున్నాను, చీలికలు చేసి పెట్టుకున్నాను. ఎండుమిరపకాయలు ఓ 10 నుంచి 11 దాకా తీసుకున్నానండి. అవి అలాగే వేసుకుంటున్నానండి. ఈ మాత్రం ఉంటే సరిపోద్దండి కారం మనకి లెమన్ రైస్కి. ఇది వేసుకున్నాక బాగా కలుపుకుందామండి. ఈ రెండు బాగా ఫ్రై అవ్వాలి. నిదానం కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు మాడిపోద్ది. పప్పులన్నీ మాడిపోతాయి. కలుపుతూ ఉండాలి అలాగే. ఇప్పుడు 2 స్పూన్లు పసుపు వేసుకుందామండి. ఈ లెమన్ రైస్కి ఈ పసుపుదా అండి కలర్ ఇచ్చేది. మనం ఫుడ్ కలర్ వేయబోయేది లేదు. తర్వాత 1.5 స్పూను ఉప్పు వేసుకుందామండి. లాస్ట్లో మనం అడ్జస్ట్ చేసుకుందాము. ఇప్పుడు మాత్రం 1.5 వేస్తున్నాను. స్టార్టింగ్లో వేస్తే బాగా కలుస్తుందండి, అందుకు ఇందులోనే వేసి మొత్తం కలుపుకుందామండి. ఒక 5 రెబ్బలు కరివేపాకండి ఒలిసి వేసుకుంటున్నాను. వేసుకున్నాక ఇది కూడా వేసి కలుపుకుందాం. అన్నీ బాగా వేగుతున్నాయండి. బాగా కలపాలండి, నిదానం కలుపుకోవాలి మాడకుండా. ఇప్పుడు మనం ముందే పెట్టుకున్నాం కదండి వేరుశనగ పప్పు, ముంతమామిడి పప్పు, అది కూడా ఇందులో వేసుకుందామండి. వేసుకొని అన్నీ మొత్తం కలుపుకుందాం. ఈ నిమ్మకాయ రసం లెమన్ రైస్కి నిమ్మకాయలు 10 నుంచి 11 దాకా పిండుకుంటున్నానండి. ఆ జ్యూస్ రెడీగా పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడు ఇది వేగిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ 1 స్పూన్ వేసుకుందాము. చాలా వేడి మీద ఉందండి, కొంచెం చల్లారనిచ్చి మనం ఇంగువ వేసుకుందామండి. ఇప్పుడు చూడండి 1 స్పూన్ వేసుకుంటున్నానండి ఇంగువ. వేసి అయిపోయిందండి, తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ ఇంగువ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందామండి. మనం బాస్మతి రైస్ రెడీగా ఉందండి వండి పెట్టి. అది ఇప్పుడు ఆ రైస్ వేసి కలపడమేనండి. చూడండి 1 కిలో వండి అయిపోయిందండి, బాగా పొడి పొడిలాడుతుంది. ఇప్పుడు వేసుకొని కలుపుకుందాం. ఇది వేడిగా ఉంది, తాలింపు వేడిగా ఉంది, అన్నం వేడిగా ఉందండి. ఆరబెట్టుకొని నిదానం కలుపుకోవాలండి. ఇంకా నిమ్మరసం పోయలేదండి. ఇది కొంచెం కలిపినాక రసం పోసుకుందాం. తర్వాత రసము, ఉప్పు అవన్నీ చూసుకుందామండి.
ఇప్పుడు కలపాలి, బాగా బాగా మిక్స్ అవ్వాలండి అంతా. చూడండి బాగా కలుస్తుంది చూడండి. బాస్మతి రైస్కి బాగా పట్టుకోవాలండి అది తాలింపు. అప్పుడు కానీ మనకి లెమన్ రైస్ ఫ్లేవర్ బాగా ఉంటుందండి కలిస్తే. అన్నం మాత్రం పొడి పొడిలాడుతుందండి. కమ్మనైన వాసన వస్తుంది కలుపుతూ ఉంటే. చూడండి మొత్తం కలిపి అయిపోయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం నిమ్మకాయ చెప్పినాం కదండి, నిమ్మరసము పిండి పెట్టుకున్నాను 10 నుంచి 11 వరకు. ఒకసారి కలుపుకున్నాక ఆ నిమ్మరసం పోసుకొని బాగా కలుపుకుందామండి. పులుపు అనేది బాగా పట్టుకుంటుంది దానికి. చూడండి నిమ్మరసం పోస్తున్నానండి. బాగా పిండి వేసినాము. 11 అయితే సరిపోతుందండి పులుపుకి. కలుపుకుందామండి బాగా. ఉప్పు ఇప్పుడే చూసుకోవాలండి, ఉప్పు సరిపోకపోయినా వేసుకొని కలుపుకోవాలండి. బాగా మిక్స్ అవుతుంది. మంచి వాసన వస్తుందండి. సరిపోయిందండి, బాగా మిక్స్ అయింది. చూడండి మొత్తం 1 కిలో క్వాంటిటీ బాస్మతి బియ్యంతో లెమన్ రైస్ అండి. ఇదే మెజర్మెంట్లో వేసిందంటే పక్కాగా వస్తుందండి, నేను చెప్పినట్టు వేస్తే. ఇప్పుడు ఉప్పు చూసుకుందామండి లైట్గా. నాకు సరిపోయిందండి ఉప్పు అంతా. పక్కాగా వచ్చిందండి. ఇప్పుడు మనం ఓ ప్లేట్లోకి వేసుకుందామండి. ఇదంతా డెకరేషన్గా ఉంటుందని మొత్తం ప్లేట్లో వేస్తున్నానండి. చూడండి చూడడానికి కలర్ఫుల్గా ఉందండి. చూసారండి మొత్తం డెకరేషన్గా మొత్తం వేస్తున్నానండి. మొత్తం అన్నము ఇది బాగా అరేంజ్ చేసుకొని మరిగా లైట్గా కొత్తిమీర చల్లితే అంతేనండి, మన బాస్మతి బియ్యంతో లెమన్ రైస్ రెడీ అండి. కొత్తిమీర చల్లుకుందామండి. ఇప్పుడు చూడండి బాగా డెకరేషన్గా ఉందండి. ఆ తట్టే నిండుగా ఉందండి 1 కిలో క్వాంటిటీకి. అంతేనండి, సర్వ్ చేసుకోవడమే. సరే ఉంటానండి, ఇంకొక రెసిపీలో మళ్ళీ కలుద్దామండి.